హాయ్ హాయ్ బీసీ మహాగర్జన. మీరంతా కూడా రామచంద్ర యాదవ్ గారు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం దక్కాలనంటే మీరు బీసీ గర్జనలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి. రేపు భవిష్యత్తు తరాలకి బంగారు బాట వేయాలంటే మీరు బీసీ గర్జనలో పాల్గొనాలి. అది ఎలాగో అనంటే రేపు మనం ఇప్పటికైనా మేల్కోకపోతే రేపు భవిష్యత్తు తరాలు మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మన బిడ్డలు అవ్వచ్చు, మన మనవాళ్ళు అవ్వచ్చు, మన మనవరాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, మన వాళ్ళని వాళ్ళు పాలేరులుగా చేసుకునే దుస్థితికి మనం వాళ్ళు తీసుకురాకూడదు. వాళ్ళు కూడా తలెత్తుకుని భవిష్యత్తు తరాలు బతకాలి అని అనుకుంటే మనం ఈ బీసీ గర్జన విజయవంతం చేయాలి. రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేయాలి. ఆయన ఈ గర్జన ఎందుకు పెట్టారు అని అంటే 42% రిజర్వేషను కొల్లగాడ మనకి ఎకరాలు అమరావతిలో అడుగుతున్నారు బీసీల కోసం. ఆ బీసీల కోసం ఎందుకు అడుగుతున్నారంటే రేపు మీకు ఆధారం కోసం. చాలా మంది చితికిపోయిన బీసీ కులాల వాళ్ళకి భరోసా కోసం. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. రేపు భవిష్యత్తు తరాలకి బంగారు బాట వేయాలి. రేపు మనము మనుషులమే, మనలో నిజాయితీ ఉంది అని నిరూపించుకోవాలి. ఒక మనిషి తన ఆస్తుల్ని, తన టయాన్ని, తన జీవితాన్ని మన కోసం దారిపోస్తున్నప్పుడు ఆ విశ్వాసంగా మనం ఆ విశ్వాసాన్ని చూపించడంలోనే మన బతుకు అర్థం ఉంది. మనిషి జీవితం శాశ్వతం కాదు. మనిషి ఎన్నాళ్ళు బతుకుతాడో, మనిషి గ్యారెంటీ లేని బతుకులు బతుకుతున్నాం. టీవీకి అన్న గ్యారెంటీ ఉంది కానీ మనిషికి గ్యారెంటీ లేదు. అలాంటి జీవితంలో బతుకుతున్నప్పుడు మనం ఏదన్నా ఒక మంచి పని చేశాము అనేది కూడా మనం చూపించుకోవాల్సిన అవసరం మనకుంది. ఆయన మన కోసం రామచంద్ర యాదవ్ గారు ఇంత కష్టపడుతున్నందుకు మనం ఇవ్వాల్సిన మర్యాద ఏంటి అని అంటే ఆయనకి మనం ఈ బీసీ గర్జన్ని విజయవంతం చేయటమే ఆయనకు మనం ఇచ్చే గిఫ్ట్. ఇప్పుడున్న రాజకీయ నాయకులకి మైండ్ బ్లాక్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు మైండ్లోకి రామచంద్ర యాదవ్ గారు వెళ్ళాలి. వెళ్తేనే కథ బాగా మంచి పట్టుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ కోసాలు కదులుతున్నా కదలనట్టు నటిస్తున్నారు. కాబట్టి వాళ్ళ నటన మొత్తం మనం ఆ బయటికి తీసుకురావాల్సిన సమయం మనకు వచ్చింది. కాబట్టి ఈ బీసీ గర్జన విజయవంతం చేయాలి. భవిష్యత్తు తరాల గురించి కూడా మీరు ఆలోచించకపోతే అసలు మీరు మనిషిగా పుట్టినందుకు కూడా మీరు సిగ్గుపడాలి. నేను ఒక ఆడబిడ్డగా, బీసీ ఆడబిడ్డగా నేను దీన్ని అన్నందుకు మీరు తప్పుగా భావించొద్దు. దీన్ని నేను ఎందుకు అన్నానో, ఎంత ఆవేదనతో అన్నానో అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బీసీ గర్జనలో పాల్గొనాలి. మన పార్టీలకి, ఇప్పుడున్న పార్టీకి కానీ, ఇంతకు ముందున్న పార్టీకి కానీ వీళ్ళకి ఏంటి బీసీలు అంటే ఏంటి, ఓటు కోసం వాడుకునే వాళ్ళు కాదు. అవసరం వస్తే నిలదీస్తారు, నిగ్గదీస్తారు, వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకుంటారు అనేది కూడా మనం నిరూపించాలి. చాలా మంది భయపడుతున్నారు. ప్లీజ్ భయపడొద్దు. మీ వెనకాల రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు. మీకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన మీకు సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని వదిలిపెట్టరు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది బీసీ గర్జన అంటే బీసీల గర్జన. కాబట్టి ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు బీసీయే కాబట్టి. బీసీ కాదు అనుకునే వాళ్ళు పాల్గొనొద్దు. రేపొద్దున మీకు అనేది ఒక అవసరం వచ్చిన రోజున ఆ బీసీలే మీకు గుర్తొస్తారని కూడా ఇతర పార్టీలో ఉన్న అన్నలకి, అక్కలకి, చెల్లెలకి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఎన్నాళ్ళో 78 సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటాలకి ఇది అంతిమ పోరాటం. అంటే తాడో పేడో తేల్చుకునే పోరాటం ఇది. బీసీల కోసం ఒంటరి పోరాటం చేశారు. ఇప్పుడు కలిసికట్టుగా పోరాటం చేద్దాం. దానికి మూల స్తంభంలాగా రామచంద్ర యాదవ్ గారు నిలబడ్డారు. రామచంద్ర యాదవ్ గారు తప్పితే మన బతుకులకి ఇంకొక రామచంద్ర యాదవ్ గారు రారు. ఆయన జీవితాన్ని మనకి పణంగా ఆయన బిజినెస్ని, ఆయన కుటుంబాన్ని కూడా వదిలేసుకుని మన కోసం అహోనేస్త్రులు పొంగనూరు నుంచి విజయవాడ ఎక్కడికి ఎవరు పిలిచినా సరే అంత జర్నీ చేస్తూ టైము నిద్రాహారాలు కూడా మర్చిపోయి మన కోసం తిరుగుతున్నందుకు, మన కోసం పాటుపడుతున్నందుకు ఆయన కాలు మీద కాలేసుకుని దర్జాగా కూడా బతకొచ్చు. ఆయన తరతరాలు కూడా తిని కూర్చున్న తరగనిది ఆయనకు సంపద ఉంది. అది కూడా పక్కన పెట్టి మన కోసం
రేత్రి పగలనకుండా కష్టపడుతున్నారు. నిద్ర కూడా ఆయనకు సరిగ్గా లేదు. మీరు ఆయన సార్ని సరిగ్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఆవేదన పడుతున్నారు మన కోసం, ఎంత ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు. ఆ ప్రభుత్వం చేసే పనులు కూడా చాలా వింతగా చాలా చెప్పుకోవడానికి వింత వింతగా అనిపిస్తుంది. అయ్యో ఇచ్చామంటారు కనిపించవు, తీసుకున్నామంటారు వినిపిస్తారు కనిపించవు. అవి చాలా గందరగోళంగా ఉంది. అవన్నీ ఏంటో మనం నిలదీద్దాం. అలాగే ప్రతి ఒక్క ప్రశ్నకి వాళ్ళ ప్రభుత్వం మనకు సమాధానం చెప్పాలి. అలాగే కొండ మీద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరు సొమ్ముతో పెడతామని ప్రశ్నించిన ఒకే ఒక్క నాయకుడు రామచంద్ర యాదవ్ గారు. ఎవరు ప్రశ్నించలేకపోయిన ప్రశ్న ఆయన ప్రశ్నించారు. ఆయనతో పాటు మనం కూడా ప్రశ్నించాం కాబట్టి అలాగే దాన్ని ఆపగలిగాం. అలాగే ప్రతిదీ కూడా మనం పోరాడితే సాధించగలుగుతాం. కాబట్టి తప్పకుండా మీరు ఈ బీసీ ఈ గర్జన విజయవంతం చేయండి. నా గొంతు బొంగిరిపోయింది, చాలా గట్టిగా మాట్లాడుతున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇది అందరూ ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు చేసే పోరాటం అవనండి, మాలాంటి వాళ్ళు చేసే కార్యకర్తల పోరాటం అవనండి, రేపు భవిష్యత్తు తరాల కోసమే అందరూ బాగుండాలని. కాబట్టి మీరంతా కూడా ఈ బీసీ గర్జన విజయవంతం చేస్తారని నేను ఒక బీసీ ఆడబిడ్డగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇది బీసీ గర్జన ఒకటే కాదు, మనందరికీ సంబంధించింది. మీలో కూడా చాలామంది చిన్న ప్రభుత్వాల వల్ల బాధలు పడిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారని మాకు తెలుసు. అందరి కోసం కూడా ఇది బీసీ గర్జన జరుగుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఇందులో పాల్గొని రామచంద్ర యాదవ్ గారు బీసీ గర్జన విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాలకి గుణపాఠం చెప్పాలి, ప్రభుత్వాలు నిలదీయాలి. వాళ్ళు ఎలక్షన్ ముందు చేసే వాగ్దానాలు ఏంటి, ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు చేసే పనులేంటి నిలదీయాలి, అడగాలి. ఆ రోజునే మన బీసీ అనే దానికి ఒక అర్థం దొరుకుద్ది. ఇన్ని కులాలం కలిసి మనం ఉన్నందుకు ఏమీ చేయలేను అసమర్థుల్లాగా మనం ఉండకూడదని చెప్పేసి ఒక సమర్థులుగా మనం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. ఎందుకంటే మన కోసం ఒక మనిషి అంత శ్రమ తీసుకుంటున్నప్పుడు 50% పోరాటం చేశారు, ఒంటరి పోరాటం. ఇంకో 50% కలిసి చేయలేమా మనం? మన దగ్గర సేవ లేదా, మన దగ్గర దమ్ము లేదా, ధైర్యం లేదా, ఏం లేదు మన దగ్గర. అన్నీ ఉన్నాయి, తీయండి బయటికి తీసి బీసీ గర్జనలో చూపించి విజయవంతం చేయండి. విజయవంతం చేసి రామచంద్ర యాదవ్ గారిని మనం ఈ బీసీ గర్జన విజయవంతం చేసిన తర్వాత మనందరం ఒకసారి సమావేశమయ్యి రామచంద్ర యాదవ్ గారిని ఎమ్మెల్యే ఎలా చేయాలి, సీఎం ఎలా చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం. ముందు మెయిన్ పాయింట్ బీసీ గర్జన విజయవంతం చేయాలి. ఇది పార్టీలకు అతీతంగా పెట్టారు ఆయన. కాబట్టి దీన్ని విజయవంతం చేయటం మీ బాధ్యత. ప్రతి పార్టీలో ఉన్న పౌరుడు పౌరుషంగా రావాలని, పౌరుషంగా నిలదీయాలని చెప్పేసి, పౌరుషంగా మాట్లాడాలని చెప్పేసి ఈ పార్టీలకు అతీతంగా. కాబట్టి దీన్ని ఏ ఒక్క బీసీ అయినా ప్రశ్నించవచ్చు, ఎస్సీ మైనార్టీలు కూడా ప్రశ్నించవచ్చు అనేసి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాగమణి యాదవ్, నమస్తే. బీసీవై కో కన్వీనర్ స్టేట్. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. మీ మీద నాకు నమ్మకం ఉంది. బీసీలు అసమర్థులు కాదు, సమర్థులు. బీసీ గర్జన విజయవంతం చేస్తారనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నా బీసీల గురించి నాకు తెలియకుండా ఉండదు. వాళ్ళు ఎప్పటికైనా స్వచ్ఛమైన వాళ్లే. ఎన్నాళ్ళు మనల్ని వాళ్ళు ఓటు కింద వాడుకున్నారు. ఇప్పుడు మన కోసం, మన భవిష్యత్తు కోసం, మనల్ని వాళ్ళు తొక్కేసిన విధానం కోసం మనం ఇప్పుడు లేచి నిలబడాలి స్ట్రాంగ్గా. రేపు పొద్దున్న వాళ్ళని మనం గెలిపించి వాళ్ళ అధిపతులను చేశాం. ఈ రోజున మనం అధిపతులం అయ్యే సమయం వచ్చింది. దానికి మూల స్తంభం రామచంద్ర యాదవ్ గారు. ఆ రామచంద్ర యాదవ్ గారు ఈ రోజున ఆయన ఉండబట్టే బీసీలకి రక్షణ కలుగుతుంది. ఏ బీసీకి కష్టం వచ్చినా నిలబడుతున్నారు కాబట్టి బీసీలకి రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ మనం ఇంతకు ముందు పరిస్థితి మనదేంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఆయన మనకి ఎంత అవసరం, ఆయన వల్ల మనం ఎంత బాగుపడాలి, ఆయన వల్ల మనం ఎంత బాగుపడుతున్నాం, మనకు ఒక అండ దొరికింది అనేది ఆలోచించండి. ఒక నిర్భాగ్యుడు ఉంటాడు, ఆ నిర్భాగ్యుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఒక సమర్థుడైన మనిషి కోసం ఎదురు చూస్తాడు. ఆ సమర్థుడైన మనిషి దొరికేసరికి అతను కొండంత బలం వస్తుంది. ఆ బలమే రామచంద్ర యాదవ్ గారు. ఈ రోజున మనకి ఇన్ని 78 సంవత్సరాల నుంచి మన కోసం ఎవరు లేరు. మనలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా వాళ్ళ వరకే వాళ్ళు పార్టీల్లో పనిచేస్తున్నా
టీవీ మాత్రమే వాళ్ళు. రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది? ప్రభుత్వం చేతిలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అవని, జగన్మోహన్ రెడ్డి గారు అవని వాళ్ళ చేతిలో ఉంటుంది రిమోట్. వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు అలా చేయాల్సి వచ్చి వాళ్ళ బాగుపడ్డారు తప్ప ఇతరులను బాగు చేయలేదు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం బాగుపడదాం. రామచంద్ర యాదవ్ గారు మన కోసం ఉన్నారు కాబట్టి మనం బాగుపడదాం, భవిష్యత్తు తరాలను బాగు చేద్దాం, బీసీ గర్జన విజయవంతం చేద్దాం, జై బీసీ అనే నినాదాన్ని ఏపీ తెలంగాణలో వినిపిద్దాం. తెలంగాణ అవని ఏపీ అవని మనందరం విడిపోయినా ఒకటే. మన పోరాటం ఇక్కడ జరగాలి, ఇక్కడి నుంచి అక్కడ జరగాలి. మనం కలిసికట్టుగానే పోరాటం చేస్తాం, కలిసికట్టుగానే విజయం సాధిస్తాం. జై బీసీ అనే నినాదాన్ని ప్రపంచం మొత్తం వినిపిద్దాం, మోగిపోవాలంతే బీసీ గర్జన. జై బీసీ గర్జన, జై రామచంద్ర యాదవ్ గారు, లాస్ట్న జై నాగమణి యాదవ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ బీసీ గర్జన ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు, మనం చెప్పేది అర్థం చేసుకుంటున్నారు. పెద్దలకు కూడా చాలా ధన్యవాదాలు. మీరు కూడా బీసీ గర్జనలో పాల్గొంటామని చెప్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఏదో చాటును కొన్ని మరుగుతూ ఉంటాయి, అట్లా పట్టించుకోవద్దు. అవి మరుగుతూనే ఉంటాయి, మనం పక్క నుంచి వెళ్తూనే ఉండాలి. అంతేగాని అవి మరుగుతున్నాయి కదని మనం ఆగితే అక్కడ ఆగిపోతాం. కాబట్టి ఆ మరుగాటలు మరుగుకొనే ఉండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అవునంటారా కాదంటారా?